హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఈవినింగ్ నేను పిల్లలు ఎన్నో రోజుల నుంచి ఫ్రూట్ సలాడ్ చేయమని అడిగారు కాబట్టి ఫ్రూట్ సలాడ్కి ప్రిపరేషన్ చేస్తున్నాను. నాలుగు రకాల ఫ్రూట్స్ తెప్పించాను. మిల్క్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకున్నాను. బౌల్ వేడయ్యాక పాలు బాగా వేడి చేసుకోవాలి. బాగా పాలు మరిగిన తర్వాత బాగా పాలు వేడి చేసుకుని ఫస్ట్ తర్వాత కస్టర్డ్ పౌడర్ తెప్పించాను. వెనీలా ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టము. వెనీలా ఫ్లేవర్ పిల్లలకు కూడా చాలా ఇష్టము. పాలు బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము వెనీలా, కస్టర్డ్ పౌడరు అండ్ ఫ్రూట్స్ 4 రకాలు వెనీలా కస్టర్డ్ పౌడర్ కొన్ని వాటర్లో 2 స్పూన్స్ కలుపుకొని ఇలా పలుచగా కలుపుకొని పెట్టుకోవాలి. 4 రకాల ఫ్రూట్స్ అండ్ డ్రై కాజు అండ్ షుగర్ అన్నీ రెడీ చేసుకున్నాను. తర్వాత పాలు పొంగిన తర్వాత మనము ఒక గరిటెతో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా అందులో మనం ఏం చేయాలి, మనం మిక్సీ తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడరు, వాటర్లో కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని మనం ఏం చేయాలి, స్లోగా ఈ పాలల్లో పోసుకొని నీట్గా కలుపుకోవాలి. దాన్ని ఇలా కలపకపోతే ఉండలు అన్నది స్టార్ట్ అవుతుంటుంది. బాగా కలిసినట్టయితే మనకు పాలును ఈ కస్టర్డ్ పౌడర్ కలిపినవి చిక్కగా ఫ్రూట్స్ చిక్కగా తయారవుతుంటుంది. చిక్కగా తయారవడానికి మనం ఎప్పుడూ కలుపుతూనే ఉండాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం చిక్కబడ్డ తర్వాత మనము షుగర్ యాడ్ చేసుకోవాలి. దీనిలో కొంచెం బాగా చిక్కగా అయిపోయిన తర్వాత షుగర్ని కొద్దిగా వేసుకోవాలి. నెక్స్ట్ మనము కట్ చేసి పెట్టుకున్న కాజు ముక్కలను కూడా వేసుకోవాలి. షుగర్ వేసుకోవాలి. దీని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాజు ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మన ఫ్రూట్స్ అన్నీ కూడా సన్నగా ప్రోమోగ్రానైట్ గింజలు, యాపిల్, బనానా అన్నీ కలుపుకోవాలి. దాని తర్వాత మనం చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు రుచికరమైన ఫ్రూట్ సలాడ్ రెడీ అవుతుంది. ఈ సమ్మర్ ఎప్పుడైనా ఎవ్రీ సమ్మర్లో నేను కంపల్సరీగా ప్రిపేర్ చేస్తాను. పిల్లలకు చాలా ఇష్టము, కంపల్సరీగా తాగుతారు. ఈవినింగ్ స్నాక్స్ లాగా మేము ప్రతి ఒక్కరం కూడా ఈ ఫ్రూట్ సలాడ్ 2 days తాగడానికి ఇష్టపడుతూ ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, గంట సింబల్ చేయండి. థ్యాంక్ యూ.